హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో శివాయ అంటూ నేను ఆ శివుడిని మహాశివుడిని తలుచుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మహాశివరాత్రి కదా, నేను ఈ వీడియోని చేస్తున్నాను. నా వీడియోకి లైక్ కొట్టి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది పూజ సామాను ముందు రోజే తెచ్చిపెట్టుకుంటారు. నేను ఇదే రోజు శివరాత్రి రోజే తీసుకొచ్చాను. కంచుళ్ళు, కందగడ్డ, పండ్లు, పూలని అన్నిటినీ ఉదయము తీసుకొచ్చాను. కంచులను తీసుకొచ్చి ఒక బేషన్లో వాటర్ నింపి మంచిగా నానబెట్టి పెట్టేసుకోవాలి. 1/2 kg కందగడ్డను తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ని వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టిన అరగంట తర్వాత మంచిగా రాసి కడిగి ఒక గిన్నెలో వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ని వేసి కందగడ్డను మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పూజ రూమ్లోకి వెళ్ళి దేవుడి పటాలన్నిటిని తీసుకొని ఒక క్లాత్ పరుచుకొని, పిండిన క్లాత్ మంచిది తీసుకొని కింద పరిచి దేవుడి పటాలన్నిటిని పెట్టేసుకోవాలి. వాటర్లో పచ్చకర్పూరాన్ని వేసేసుకొని సెల్ఫ్లను మొత్తము క్లాత్తో తుడవాలి. పురుగులు ఉన్న చిన్న చిన్న పురుగులు ఏవైనా చీమలు, దోమలు అలాంటివి ఉన్నా దేవుడి పటాల దగ్గరికి రాకుండా ఉంటుంది. కర్పూరం వేసి మంచిగా తుడుచుకోవాలి. దేవుడి పటాలన్నిటిని పూజించుకోవాలి. గంధము, కుంకుమతో పూజించుకొని పెట్టేసుకొని పూలని పెట్టేసుకోవాలి. పూలతో అలంకరించుకోవాలి. మొత్తము పూర్తయిన తర్వాత ఈరోజు శివరాత్రి కదా, శివుడు పార్వతీదేవి ఉన్న ఫోటోను తీసుకొని గంధము, కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి. ఎక్కడైతే మనము శివుడిని కూర్చోబెడుతున్నామో ఆ ప్లేస్లో దేవుడి పటము పెట్టే చోట పసుపుతో అలకాలి. మీ దగ్గర పీట ఉంటే పీటనైనా పెట్టేసుకోవచ్చు. పీట నా దగ్గర ఉంది. పూజ రూమ్లో ప్లేస్ సరిపోవట్లేదు. పీట పెడితే జాగారాలకి అన్నిటికీ ప్లేస్ సరిపోవట్లేదు. నాకు తిరగడానికి ఇబ్బందిగా ఉంది. కింద స్టెప్ తీసుకున్నాను, అంటే ఇంకొక సెల్ఫ్ తీసుకున్నాను. సెల్ఫ్ పైన పచ్చకర్పూరం వాటర్తో అలికి దానిపైన పసుపు రాసి తెల్లపిండితో ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి పువ్వులు, అక్షంతలను వేసేసి దేవుని పటాన్ని కూర్చోబెడుతున్నాను. చూడండి, ఇలా పువ్వులతో మంచిగా అలంకరించేసి దేవుని పటాన్ని కూర్చోబెట్టిన తర్వాత మనము జాగారాలను కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ శివుడు పార్వతులను కూర్చోబెట్టిన తర్వాత జాగారాలను కూర్చోబెడదాము. దేవుడిని కూర్చోబెట్టిన వెంటనే పూలతో అలంకరించుకోవాలి. పైన గులాబీ పువ్వు పెట్టాను. చామంతి మాలని రెడీ చేసి వేసేస్తున్నాను. కనకంబరాల మాలని రెడీ చేస్తున్నాను. పూల మాలలు ఎలా అల్లాలో, ఎలా రెడీ చేసుకోవాలో నేను మరొక వీడియోలో చూపిస్తాను. చామంతి మాల, కనకంబరాల మాలని రెడీ చేసేసుకొని వేసేస్తున్నాను. ఇప్పుడు జాగారాలను కూర్చోబెట్టాలి కదా, కింద నేలపైన వాటర్తో జల్లి మంచిగా అలికి పసుపు వేసి మంచిగా అలకాలి. అలికి తెల్ల పిండితోని ముగ్గు వేసేసుకోవాలి. మీకు నచ్చిన ముగ్గులని వేసేసుకొని జాగారాలను కూర్చోబెట్టుకోవాలి. నేను కుబేర ముగ్గుని వేసేస్తున్నాను. మీకు నచ్చినవి వేసేసుకొని మీరు జాగారాలను కూర్చోబెట్టుకోవచ్చు. కుబేర ముగ్గే వేయాలని ఏమీ లేదు. అష్టదళాలు ఏవైనా వేసేసుకోవచ్చు. పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. మనకి కావలసింది ఆ శివపార్వతుల అనుగ్రహము. వాళ్ళ అనుగ్రహం ఉంటే మనం అన్ని పనులు విజయవంతంగా నెరవేర్చుకుంటాము. ఇలా పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత ఆకులతో కుట్టిన విస్తాలని రెడీ చేసుకొని వేసేస్తారు. మనకు సిటీలో ఆకులు దొరకడము కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. చాలా వరకు ట్రై చేశాను, నేను దొరకలేదు ఎక్కడ. పేపర్ ప్లేట్స్నే వేసేస్తున్నాను. ఇంకా దొరకనప్పుడు ఇవే కదా మనకి దిక్కు, అలా అని చెప్పి నేను వీటినే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇస్తాలను వేసేసుకొని కంచులను పొదించుకోవాలి. సున్నము తీసుకొని మనము ఇలా అంచులకి, అవి అంచులు ఉంటాయి కదండి, ఈ అంచులని మంచిగా సున్నంతో రాయాలి. రాసి పసుపు కుంకుమలతో బొట్లను పెట్టేసుకోవాలి. మీ దగ్గర సున్నం లేకపోతే నూనెలో పసుపును కలిపి పసుపుతో రాసి కుంకుమ, పసుపు బొట్లను పెట్టేసుకోవచ్చు. నేను సున్నం దొరికింది, నాకు సున్నంతోనే నేను బొట్లు పెట్టేసుకోవాలి. మనము విస్తాలను వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో గోధుమలైనా బియ్యాన్నైనా వేసేసుకోవాలి. నా దగ్గర గోధుమలు లేవు, నేను బియ్యంతోనే వేసేస్తున్నాను. పరమన్నమైన పసుమన్నమైన మనము నెక్స్ట్ డే వండి జాగారాలను వెత్తినాక మళ్ళీ ప్రసాదాన్ని రెడీ చేసి దేవుడికి నైవేద్యం పెట్టచ్చు. అలా అని చెప్పి నేను బియ్యమే పోసేస్తున్నాను. ప్రతిసారి బియ్యమే పోస్తాను. మనము పొదించుకున్న కంచులని బియ్యం పైన పెట్టేసుకొని వత్తులని వేసేసుకోవాలి. 2 వత్తులని ఒక్కటిగా చేసేసి వేసేసుకోవాలి. ఒక్క వత్తిగా దీపాన్ని వెలిగించకూడదు. 2 వత్తులని ఒకటిగా చేసే దీపాలను వెలిగించాలి. ప్రతిరోజు దీపాలను వెలిగిస్తాను కదా, అందులో వత్తులను పెట్టేసి నూనె పోసేసుకొని, మీరు ఆవు నూనె అయినా తీసుకోవచ్చు, నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు. నేను నువ్వుల నూనె తీసుకున్నాను.
నువ్వుల నూనెతోనే ప్రతిరోజు దీపారాధన చేస్తాను. జాగారాలలో నువ్వుల నూనెనే పోసేస్తున్నాను. నూనెను పోసేసుకున్న తర్వాత దీపాలను వెలిగించుకోవాలి. 1 స్పూన్లో వత్తిని వేసేసుకొని వత్తిని ఆయిల్లో తడిపేసి దీపాలన్నిటిని వెలిగిస్తున్నాను. అగ్గిపుల్లతోనే నేను దీపాలను వెలిగించట్లేదు. కొంతమంది అగరబత్తులతో కూడా వెలిగిస్తారు. దీపాలన్నిటిని వెలిగించిన తర్వాత పండ్లను పూలను పెట్టేసుకోవాలి. జాగారాలను వెలిగిస్తున్నాను చూడండి. జాగారాలను వెలిగించుకోవాలి. పూలతో అలంకరించుకోవాలి. నాకు గోగి పువ్వు దొరకలేదు, చాబంతి గులాబీయే దొరికింది. గులాబీలతోనే చాబంతితోనే నేను అలంకరించాను. గులాబీ తక్కువగానే దొరికింది, చాబంతి ఎక్కువగా దొరికింది. కనకంబరాలు ఇంట్లో నాకు చెట్లు ఉన్నాయి. కనకంబరాల పూలతో నేను మాలను రెడీ చేసి శివుడికి దండగా వేశాను. ఇప్పుడు జాగారాలను వెలిగించుకున్న తర్వాత పూలతోని మంచిగా అలంకరించుకొని శివపార్వతులకి ఆకు వక్క సమర్పించాలి. నేను తమ్మలపాకు, అరటిపండు, నల్లవక్క, ఖర్జూరము పెట్టేసి ఇస్తున్నాను చూడండి. ఇలా మొత్తము జాగారాల దగ్గర కూడా అరటి పండ్లను పెట్టేసుకోవాలి. మనము ఎన్ని రకాల పండ్లు తెచ్చుకుంటే అన్ని రకాలను పెట్టేసుకోవాలి. చెనక్కాయ, మక్క బుట్టలు కూడా పెట్టేసుకోవచ్చు. నాకు దొరకలేదు, చాలా వరకు మార్కెట్లో తిరిగాను. చెనక్కాయ దొరకలేదు, మక్క బుట్టలు దొరకలేదు. పండ్లు కూడా కొన్ని వరకు దొరకలేదు, కొన్ని దొరికాయి. దొరికిన వాటితో పెట్టేసుకున్నాను. కందగడ్డ, గ్రేప్స్, ఆరెంజెస్, వాటర్ మిలన్, కర్బూజా, ఖర్జూరము, ఇలా కొన్ని పండ్లతోని మాత్రమే నేను పెట్టాను. మీకు దొరికితే ఇంకెక్కువ కూడా పెట్టేసుకోండి. నేను ఇలా మాత్రమే పెట్టాను. శివశంకరుడికి చాలా ఇష్టమైంది పంచామృతము. పంచామృతాన్ని రెడీ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు మిల్క్ని వేశాను. 1/2 కేజీ వరకు పెరుగుని వేశాను. 1/2 కేజీ వరకు షుగర్ని వేసుకోవాలి. 50 గ్రామ్స్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి. 50 గ్రామ్స్ వరకు తేనెని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగే వరకు కలుపుకొని శివుడి దగ్గర పెట్టేసుకోవాలి. 3 కొబ్బరికాయలను తీసుకున్నాను. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకోవాలి. ఫస్ట్ వినాయకుడిని పూజించిన తర్వాతనే మనము ఏ పూజనైనా చేసుకోవాలి. వినాయకునికి 1 కొబ్బరికాయ, ఎల్లమ్మ తల్లికి 1 కొబ్బరికాయ, శివుడికి 1 కొబ్బరికాయ, 3 కొబ్బరికాయలను తీసుకున్నాను. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. వినాయకునికి దీపము పెట్టేసుకొని ధూపము వేసేసుకోవాలి. అగరబత్తులను వెలిగించుకొని కొబ్బరికాయను కొట్టేసుకోవాలి. కొబ్బరికాయ నీళ్లు పంచామృతంలోనే పోసేసుకోవాలి. కొబ్బరికాయను కొట్టిన తర్వాత కుంకుమతో బొట్టు పెట్టేసుకోవాలి. వినాయకునికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అగరబత్తులను తీసుకొని ఆ పరమశివుని నామాలను తలుచుకుంటూ అగరబత్తులని వెలిగించుకోవాలి. ధూపము వేసేసుకోవాలి. అగరబత్తులను ఆ దేవుడికి చూపించుకుంటూ మంచిగా మొక్కుకోవాలి. ఎన్ని నామాలు మనకు తెలుసో అన్ని నామాల వరకు మనము తలుచుకోవాలి. తలుచుకుంటూ పొగని వేసేసుకోవాలి. డూప్ స్టిక్ని తీసుకొని పొగ చూపాలి దేవుడికి. ఆ పరమశివుడికి పొగ అంటే చాలా ఇష్టం కదా. పొగను వేసేసుకోవాలి. మీ దగ్గర నిప్పులు అందుబాటులో ఉంటే పొగనైనా వేసేసుకోవచ్చు. నేను నిప్పులు లేవు, ఇలా ధూప్ స్టిక్ మాత్రమే వెలిగిస్తున్నాను. వెలిగించి పొగ చూపి దేవుడికి మనము పూజ చేసుకోవాలి. ఇప్పుడు పువ్వులు అక్షంతలతోని మంచిగా శివనామాలను తలుచుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం శివలింగాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం మహారుద్రాయ నమః, ఓం శివశంకరాయ నమః, ఓం అర్ధనారీశ్వరాయ నమః, ఓం పార్వతీశ్వరాయ నమః, ఓం కోటిలింగాయ నమః, ఓం శివకోటిలింగాయ నమః, ఓం శ్రీశైల మల్లికార్జునాయ నమః, కాశీ విశ్వనాథాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం నటరాజాయ నమః, ఓం మహాలింగాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం కోటిలింగాయ నమః. హరహర మహాదేవ శంభో శంకర. నైట్ అంతా జాగారం చేసిన తర్వాత మనము మార్నింగు తలస్నానము చేసుకొని 5 రకాల కూరగాయలతో వంటలు చేసి నైవేద్యం పెట్టాలి. మహాశివరాత్రి రోజు నేను చేసిన పూజ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.